ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ భేటీ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇదే తొలి సమావేశం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు హాజరు కాబోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయంపై చర్చిస్తారు. రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన కార్యవర్గం చర్చించబోతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పీసీసీ కార్యవర్గం భేటీ కాబోతుంది. అందుకు ప్రజాభవన్ వేదికగా మారింది. ఇవాళ రేవంత్ అధ్యక్షతన తొలి కార్యవర్గ భేటీ జరగబోతోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయంపైనే చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైన కార్యవర్గం చర్చించబోతుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానిక సంస్థల్లో బలోపేతమయ్యేందుకు ఇప్పటికే పార్టీ కార్యవర్గానికి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. స్వయంగా పీసీసీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఆయన అధ్యక్షతన ఇవాళ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇక పార్టీకి చెందిన ముఖ్య నాయకులకు ఇవాళ సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు ప్రభుత్వం ఇవ్వదలుచుకున్నటువంటి రుణమాఫీ, అలాగే ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంది. పార్టీ క్యాడర్కు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజాప్రతినిధులంతా కూడా ఎన్నికైనటువంటి వారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, తర్వాత డీసీసీ ప్రెసిడెంట్లు, రాష్ట్ర కార్యవర్గ పూర్తి స్థాయిలో అంతా హాజరవుతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బీర్లా ఐలే గారు, విప్, ఆలేరు ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఐలే గారు, ఏ అంశాలు చర్చించబోతా ఉన్నారు? ఇంత హడావుడిగా మీటింగ్ జరుగుతూ ఉంది. మొత్తం రాష్ట్ర కార్యవర్గంతో పాటు గెలిచిన వారందరినీ పిలుస్తూ ఉన్నట్టు ఏ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతిగా రైతులకు పెద్దపీట వేయాలని ఎలక్షన్ల కంటే ముందే మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో రైతులకు పెద్దపీట వేసి ప్రతి రైతులకు రుణమాఫీ చేస్తారు 2 లక్షల వరకు అని మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి, మంత్రివర్గం కూడా మొన్న చర్చించి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కోసం కట్టుబడి ఉండి రేపు సాయంత్రం 4 గంటలకే గౌరవ ముఖ్యమంత్రి 1 లక్ష వరకు ఉన్న వాళ్ళకు రేపే ఏకకాలంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాం. ఆగస్టు 15 లోపు ఏదైతే మేము ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ కూడా కంప్లీట్ చేసుకుంటూ అదేవిధంగా రైతు భరోసా